ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మక్కానా విత్ నట్స్ లడ్డు తయారు చేద్దాం. తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాదం పప్పు, వాల్నట్స్, జీడిపప్పు, శనగపప్పు, పల్లీలు, నువ్వులు, పిస్తా పప్పు, మక్కానా, బెల్లం. వీటితో పాటు మంచిగా కాచిన నెయ్యి. వీటితో కలిపి మనం ఇప్పుడు నట్స్ లడ్డు తయారు చేద్దాం. ఇలాంటి లడ్డు కనుక మీరు మీ పిల్లలకి మనం కానీ అందరం తింటే మంచి కాల్షియం, మంచి ఐరన్, మంచి విటమిన్స్ మనకు అందుతాయి. ఇది తిని పాలు తాగి 1 డే తినండి, ఇట్స్ ఎనఫ్ టు హోల్ డే అన్నమాట. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాణీ పెట్టి దాంట్లో ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందాం, డ్రై ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ జీడిపప్పు ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పిస్తా పప్పు, జీడిపప్పు, వాల్నట్స్ కలిపి రోస్ట్ చేసుకున్నాం. ఇవి కూడా మంచిగా రోస్ట్ అయిన తర్వాత బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పల్లీలు, శనగపప్పు కలిపి రోస్ట్ చేసుకుందాం. వీటిని కూడా బౌల్లోకి తీసేసుకుంటున్నాం. ఇప్పుడు మక్కానా రోస్ట్ చేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిపోయింది. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నువ్వులు కూడా వేపుకుందాం. ఇవి రోస్ట్ అయిపోయినాయి. వీటిని కూడా మొత్తం బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా రోస్ట్ చేసుకున్న మొత్తం కూడా ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని వాటిని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా అయిన పౌడర్లోకి ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేద్దాం. ఈ బెల్లంతో కలిపి పట్టిన మిక్చర్ని దీంట్లో ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పౌడర్లో కొంచెం నెయ్యి కలుపుకొని ఒక 5 టేబుల్ స్పూన్ 6 టేబుల్ స్పూన్ దాకా మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న దాన్ని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. నేను వేసిన నట్స్ క్వాంటిటీ కానీ అన్నిటికీ సరిపడా ఒక 6 టేబుల్ స్పూన్ నెయ్యి పట్టిందండి. దాన్ని మొత్తం ఈ పౌడర్లోకి మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నాను. మిక్స్ అయ్యాక ఇప్పుడు వీటిని మనం చక్కగా ఇలా ఉండలు చేసుకుంటే ఉండల్లాగా వస్తాయన్నమాట. ఇప్పుడు వీటిని మనం లడ్డూస్ చేసుకొని పెట్టుకుందాం. ఇలా నెయ్యి మిక్స్ చేసిన తర్వాత ఒక్కొక్కటి సున్నుండలు ఒత్తుకుంటాం కదా, గట్టిగా ఇట్లా ప్రెస్ చేస్తూ అలా ఒత్తుకొని లడ్డూస్ చేయడమే. సేమ్ ప్రొసీజర్. రెడీ. ఎంతో టేస్టీ ఫుడ్ లడ్డు రెడీ. ఇవి మీ పిల్లలకి ఇవ్వండి. రోజుకొకటి. మీరే తేడా గమనిస్తారు. నేను ఈ క్వాంటిటీ ఆఫ్ బౌల్తో నేను అన్నీ తీసుకున్నాను. ఒక పిస్తా అండ్ బాదం జీడిపప్పు మట్టికి ఈ బౌల్కి హాఫ్ తీసుకున్నాను. మిగతా అన్నీ ఫుల్ తీసుకున్నాను. మన ఇంట్లో మెంబర్స్ క్వాంటిటీ బట్టి మీరు బౌల్స్ కొంచెం పెద్ద సైజ్ తీసుకొని చేసుకుంటే వీటి మీద డబుల్ అవుతాయి. ఓకే, నా ఫుడ్ కనుక మీకు నచ్చితే, నా వీడియో కనుక మీకు నచ్చితే ట్రై చేయండి, చూడండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.